మంచిది. మీరు అందరూ సాక్ష్యాలు చెప్పి దేవుడు మహిమపరచడం చాలా సంతోషకరమైన సమయం. గలిబి లేని నా కలవరములను, గలిబి లేని నా కలవరములను తొలగా చేసిన కలుషారుడా, ఆదుకోవయ్యా యేసయ్యా, ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, యేసయ్యా, ఆదుకోవయ్యా. నట్ట నడిసా ద్రానరేగెను అట్టహాసపు వెలుతుఫాను, నట్ట నడిసా ద్రానరేగెను అట్టహాసపు వెలుతుఫాను. గట్టు చూడగా చాలా దూరము, గట్టు చూడగా చాలా దూరము, ఇట్టి శ్రమలలో చిక్కుకుంటిని, ఆదుకోవయ్యా యేసయ్యా, ఆదుకోవయ్యా. హల్లెలూయా. నిజంగా దేవుడు మనల్ని ఎన్నో రీతులుగా కాచి కాపాడుతూ నడిపిస్తూ వస్తున్నాడు. ఆయురారోగ్యాలు ఇస్తున్నాడు, శాంతి సమాధానం సంతోషాన్ని ఇస్తున్నాడు. నిజంగా ఏ స్థితికైనా ఆయన సాగిన దేవుడు. ఏ పరిస్థితులకైనా, ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా ఆయన మనకు చాలిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. విడువని ఎడబాయిని దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. అయితే మనం ఏం చేయాలంటే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉండవలసిన బాధ్యత, అవసరత మన మీద ఎంతైనా ఉన్నది. మనం చదువుకుంటూ వస్తున్నటువంటి కీర్తన మనం గమనిస్తే మనకేం కనిపిస్తూ ఉంటుందంటే, దేవుని కోపం వారి మీదకి దిగింది, బలిసిన వారిని ఆయన సంహరించారు, యవనస్తులు కూల్చేశాడు, ఎంత జరిగినను వారు ఇంకను పాపము చేయించు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయింది. చూశారు, ఇంకా బుద్ధి రాలేదు వారికి, ఇంకా జ్ఞానం రాలేదు, ఇంకా తెలుసుకోలేదు. వారు బలవంతులైన వారిని సంహరించిన, యవనస్తుల్ని కూల్చివేసిన ఆయన వారి మీద ఎంతగా కోపము దింపినా వారిలో ఏమి రాలేదు, మార్పు రాలేదు. వాళ్ళు ఇంకా నమ్మలేదు ఆయన్ని. ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలను జరిగించినప్పటికీ ఆశ్చర్య కార్యాలను బట్టి కూడా నమ్మకనకపోయింది. కాబట్టి ఆయన వారి దినములు ఏం చేశాడు, ఊపిరి వలె గడిచిపోయేటట్టు చేశాడు. వారి సంవత్సరాలు అకస్మాత్తుగా గడిచిపోయేటట్టు చేశాడు. అయితే ఆయన వారిని సంహరించినప్పుడు వారు ఆయన వెతికిరి, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకున్నది. అంతలోనే మరలా నమ్ముతున్నారు, అంతలోనే విడిచిపెడుతున్నారు, అంతలోనే వదిలేస్తున్నారు, అంతలోనే మర్చిపోతున్నారు. దేవుడు వారిని ఏకంగా సంహరించాడు, నశింపజేశాడు, చంపేశాడు. అప్పుడు మరలా తిరిగంట హృదయపూర్వకంగా దేవుడిని బతిమలాడుకోవడం మొదలుపెట్టారు. ఇంకా ఏమంటున్నారంటే, దేవుడు తమకు ఆశ్రయ దొరకమంటున్నారు, మహోన్నతులైన దేవుడే తమకు విమోచకుడని వారు మరలా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. వారు స్థిరమైన భక్తితో, స్థిరమైనటువంటి నమ్మకంతో జీవించలేదు. అస్థిరులుగా ఉంటున్నారు, స్టెబిలిటీ లేదు. ఒకడు గిట్టేస్తున్నారు, ఒకడు కట్టేస్తున్నారు. అంతలోనే నమ్ముతాం అంటున్నారు, అందులోనే నమ్మకూడలేదు. కృతజ్ఞత లేదు. వారు ఆయన నిబంధనను నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయన ముఖస్థుతి చేస్తారు. మనుషులైతే ముఖస్థుతులు పడిపోతారు, పొగడతలకు పొంగిపోతారు. అబ్బా అక్కడ నీ అంత లేడమ్మా,
నీ అంతటోళ్ళు లేరయ్యా, నువ్వు వీరుడు అయ్యా, శూరుడు అయ్యా, నువ్వు గొప్పోడు అయ్యా, నీ అంత మంచోళ్ళు లేరయ్యా అంటే మనుషులు పడిపోవచ్చు, ముఖస్థుతులకి పొగడతలకి పొంగిపోవచ్చు. కానీ దేవుడు ఆయన అందరినీ ఎరిగినవాడు. ముఖస్థుతి చేస్తున్నారంట, 4,000 మంది పొక్కుతున్నారంట ఆయన. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము సంహరించువాడు. తన ఉగ్రతని మాత్రము రేపుకొనక పలుమారు ఆయన కోపం అణుచుకొనివాడు. కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని, విసిరి వెళ్ళి మరలరాని గాలి వలె ఉన్నారని. దేవుడు మనుషుల్ని ఎలా అనుకుంటాడంటే గాలితో పోలుస్తున్నాడు. ఆ గాలి ఒకసారి విసిరి అటు వెళ్ళిపోతే మళ్ళా తిరిగి రాదు. అలాంటి వారు ఈ మానవుడు. విసిరి వెళ్ళి మరలి తిరిగి రాని గాలి వద్ద ఉన్నారు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరొక కీర్తన ఉంటుంది, వారు కేవలం మంటి వారని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము మంటి వారము, మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నదని ఉంటుంది మరొక కీర్తన. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడి ఎడాయందు ఆయనను ఎన్ని మారులో దుఃఖ పెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించి మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించి ఆయన బాహుబలమునైనను విరోధుల చేతుల్లో ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ప్రేమైన వాళ్ళారా, చూస్తున్నారా, మర్చిపోతున్నారు, స్మరణకు తెచ్చుకోవట్లా, జ్ఞాపకం చేసుకోవట్లా. వారిని విరోధుల చేతిలో నుండి విడిపించాడు దేవుడని. ఆ ఐగుప్తీయుల బానిసత్వం నుండి 430 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేశారు, కఠినమైన సేవలు జరిగించారు. కనీసం వారి కడుపాల అన్నం కూడా పెట్టేవాడు కాదు, రెస్ట్ ఉండేది కాదు, జీతం ఇచ్చేవాడు కాదు, కనీసం పని చేయడానికన్నా చాలినంత అన్నం కూడా పెట్టేవాడు కాదు. అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు వారిని విడిపిస్తే నిజంగా దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారు. మానవ స్వభావం ఎటువంటిదంటే ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, హ్యూమన్ నేచర్ ఈజ్ గెట్స్ అండ్ ఫర్గెట్స్, బట్ గాడ్స్ నేచర్ ఈజ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. అంటే మానవ స్వభావం ఏంటంటే దేవుడు ఇచ్చే మేలుడు పొందుకుంటూ ఉంటారు, కానీ మర్చిపోతారు ఆయనకు స్తుతులు చెల్లించడం, ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉంటుంది. కానీ దేవుని స్వభావం ఏంటంటే గాడ్స్ నేచర్ ఈజ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడు మనకు ఇస్తూనే ఉంటాడు, దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాడు, తర్వాత క్షమిస్తూ కూడా ఉంటాడు. ఇక్కడ ఈ వచనం అదే అర్థమవుతుంది కదా. మరి వారు ఆయన కోపం రేపుతున్నప్పుడు, వారి ఆ ముఖస్థుతి చేసి నాలుగులతో పొంకినప్పుడు దేవుడు ఏం చేశాడంట, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపం అణుచుకుంటున్నాడు. వారి శరీరులు కేవలం వారు విసిరి వెళ్ళి మరలరాని గాలి వలె ఉన్నారని జ్ఞాపకం చేసుకుని దేవుడు వారిని పానీలే అని దేవుడు ఏం చేస్తుంటే ఇస్తూ కూడా క్షమిస్తూ ఉంటున్న దేవుడు. అయితే దేవుని మంచితనం అలుసుగా ఉంటుంది కొన్నిసార్లు కొంతమందికి. అది దేవుడికి మాత్రం కూడా ఇష్టం లేదు. మనము దేవుని స్తుతించే వారికి ఉండాలి, ఆరాధించే వారికి ఉండాలి, దేవుడిని మహిమపరిచే వారికి ఉండాలి. ఎందుకు మనం ఆదివారం ఆరాధనలో సాక్ష్యాలు చెప్పలేదంటే దేవుడు చేసిన మేలును మనం సాక్ష్యంలో మనం చెప్పినప్పుడు, పంచుకున్నప్పుడు, ఇప్పటి వరకు మనకి ఇచ్చిన మేలుల కంటే రెట్టింపు మేలులు, అధికమైన మేలులు ఆయన మనకి ఇవ్వటానికే. హల్లెలూయా. 12 సంవత్సరాల రక్తస్రావపు రోగం స్త్రీ స్వస్థపడిన సంగతి ఆయనకు తెలుసు. ఆయన వస్త్రపుచ్చను మాత్రం ముట్టుకున్న వెంటనే స్వస్థపడింది, ఆ సంగతి ఆయనకు తెలుసు. ఎవరు ముట్టుకున్నారు, ఆవిడకి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ జబ్బు ఉందో, ఆవిడ డబ్బంతా ఖర్చు పెట్టిందని, ఎన్నో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిందని, ఎన్నో హాస్పిటల్ తిరిగిందని, అయినా స్వస్థత రాకపోయేసరికి యేసయ్య గురించి విని తన మనసులో అనుకున్న సంగతి కూడా ఆయనకు తెలుసు. ఆయన వస్త్రపుచ్చను మాత్రం ముట్టితే నేను బాగుపడదును అనుకొని
ఆవిడ వచ్చి ఎలోక ఒకలాగా వీలు చేసుకుని ఆయన వసతి వచ్చింది. వెంటనే స్వస్థత వచ్చింది. హల్లెలూయా. కామ్గా వెళ్ళిపోబోతుంది. ఆ సంగతి కూడా ఆయన తెలుసు. కానీ అక్కడ ఏం చేయాలి? అక్కడ దేవుణ్ణి మహిమపరచాలనుకున్నాడు. అక్కడ ఆయన సాక్ష్యం చెప్పాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే యేసయ్య యాయీరు ఇంటికి వెళ్తున్నాడు. శతాధిపతి ఇంటికి వెళ్తున్నాడు. ఆ యాయీరు కుమార్తె 12 సంవత్సరాల కుమార్తె చచ్చిపోయింది. అక్కడ ఆమె బ్రతికించడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఈవిడ సాక్ష్యం చెప్తే ఆ యాయీరు విశ్వాసం బలపడుతుంది. నన్ను ఎవరు పుట్టారు, నన్ను ఎవరు తాకారు అని అడిగేసరికి శిష్యులు అన్నారు, అదేంటి ప్రభా, ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు తాకకుండా ఎలా ఉంటారు? లేదు, ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో వాళ్ళ మనసులో అనుకొని మరి నన్ను ముట్టుకున్నారు, నా వస్త్రం చెంది ముట్టుకున్నారు, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. వెంటనాడు భయపడుతూ అయ్యాలి నేను. అప్పుడు తన సాక్ష్యం అంతా చెప్తుంది. ప్రభు అన్నమాట, నా కుమారి నువ్వు భయపడద్దు. హల్లెలూయా. నాకు దేవుడు రమాగారి ద్వారా కూడా నా కుమారి, నా కుమార్తె, నా కుమారుడా భయపడద్దని మాట్లాడారు. అని ఎంతమంది అర్థం చేసుకున్నారు? హల్లెలూయా. మన దేవుడు మనల్ని భయపడొద్దని ధైర్యం చెప్పే దేవుడు, ఆ భయం ఇచ్చే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆవిడ సాక్ష్యం విన్న తర్వాత యాయీరు విశ్వాసం బలపడింది. 12 సంవత్సరాలు ఎంత రోగంతో ఈవిడే వస్త్రం ముట్టుకుంటేనే బాగుపడిందే. అసలు యేసయ్య నా ఇంటికి వస్తున్నాడు, యేసయ్య ఇచ్చిన కుమార్తెను తప్పక స్వస్థపరుస్తాడు అనుకున్నాడు. ఎందుకంటే చచ్చిపోయిన సంగతి తెలియదు. అంతలోనే చావు కబురు చల్లగా చెప్పారు. అప్పుడు వచ్చి ప్రభు అన్నమాట, యాయీరు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె స్వస్థపరచబడును. హల్లెలూయా. ఆ యాయీరు ఇంటికి వెళ్ళడం జరిగింది. యాయీరు ఇంట్లో కూడా ఎంతో మంది ఏడుస్తూ ఉంటే చచ్చిపోయింది. మీరందరూ బయటకు వెళ్ళిపోయింది, ఈ చిన్న కుమార్తె నిద్రించుకున్న దగ్గర చనిపోవాలంటే యేసయ్యనే వెలువడి పిచ్చివాడు అనుకున్నాడు. హల్లెలూయా. కానీ ఎవరి నుండి ఇచ్చాడు తెలుసు? లోపల యాయీరుని, ఆయన భార్యని, ఈయన శిష్యులు కూడా అందరిని ఉండనివ్వలా. 3 శిష్యుల్ని లోపలికి రానిచ్చాడు, పేతురు, యోహాను, యాకోబు. ఎందుకంటే ఈ 3 యేసయ్య యొక్క నిజ స్వరూపాన్ని చూశారు. ఆయన కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు రూపాంతరం చెందగా ఆయన గొప్ప వెలుగుతో ఉండడం చూశాడు. 1,000,000 సూర్యుల కాంతిని మించిన వెలుగుతో చూశారు. ఆయనతో పాటు మోషే, ఏలియా మాట్లాడటం చూశారు. ఆయన మహిమ వాళ్ళ 3కు తెలుసు కాబట్టి వాళ్ళని ఉండనిచ్చారు. మిగతా 9 మంది శిష్యులు కూడా బయట కలగొట్టారు. హల్లెలూయా. ఒకరు స్వస్థపడాలంటే విశ్వాసం ఉండాలి. ఎవరికి ఉండాలి విశ్వాసం? ప్రార్థన చేసే పాస్టర్ గారికి ఉండాలి, చేయించుకునే వాళ్ళకి ఉండాలి, అక్కడ ఉండే వాళ్ళకి కూడా విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే కార్యం జరగదు. విశ్వాసం లేకపోతే స్వస్థత రాదు. అందుకని యాయీరు భార్యని మాత్రం ఉండనిచ్చాడు, ఈ 3 శిష్యులను ఉండనిచ్చాడు. అనగా వాళ్ళు అక్కడ 5 అయ్యారు. ప్రభు కాదు, అన్న 7. మొత్తం ఆయనకి ఎంతమంది ఉన్నారు? 7. 7 అనగా సంపూర్ణం. హల్లెలూయా. వారి విశ్వాసం సంపూర్ణంగా ఉంది, పరిపూర్ణ విశ్వాసం. అప్పుడు ప్రభు ఆ అమ్మాయి తల మీద కూడా చెయ్యి ఉంచున్నారు, లేకుంటే ఎక్కడ తాకలేదు. ఒక మాట పలికారంతే, చిన్నదానాలు లేము తల్లి తాపుమి అని అన్న మాటకి తెలుగులో అర్థం ఏంటంటే, చిన్నదానాలు ఏమని నీతో చెప్పుచున్నాను అన్నగానే మనం పిలిస్తే నిద్రపోయేవాళ్ళు కూడా లేవరు. కానీ చనిపోయిన 12 ఏళ్ల బాలిక కళ్ళు తెలిసింది, చూసింది, లేచి కూర్చుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అన్నమాట మీరు ఎవరికి చెప్పొద్దు ఈ సంగతి అని అడగదు. అలా చెప్పకుండా ఉన్నారా? చెప్పొద్దని ప్రభు అన్నా వీళ్ళు చెప్పారు. అది చెప్పొద్దన్నా చెప్పారు. ఎందుకని? ఆయన అక్కడ సాక్షి ఉన్నాడుగా. ప్రభు చెప్పమన్న దాకా చెప్పలేదు. ఆవిడ ఇది చెప్పొద్దన్నా ప్రభు చెప్పొద్దని వీళ్ళు చెప్పారు. ఎందుకంటే దేవుడు మా కూతుర్ని బ్రతికించాడు. హల్లెలూయా. చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, దేవుడి నామాన్ని ఘనపరచాలి, మహిమపరచాలి. హల్లెలూయా.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా. నిజంగా ఆయన ఉంటే చాలు, ఇంకేమక్కర్లా. ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన తోడు చాలు, ఆయన నీడ చాలు. మనం అటువంటి చాలు అని చెప్పగలిగే సంతృప్తి కలిగిన, సంతృష్టి కలిగిన భక్తి జీవితాన్ని మనం కలిగి ఉంటే, ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుండి మనం ఏమీ తీసుకొని పోలేము కనుక అన్నవస్త్రమును గలవారమై ఆయన కృపను కలిగిన వారంగా సంతృప్తికరమైన, సంతృష్టికరమైన భక్తి చేద్దాం, విశ్వాసాన్ని కలిగి ఉందాం, కాపాడుకుందాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. మన విశ్వాసం ద్వారా దేవుడు చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో అనుభవిద్దాం, దేవుడిని మహిమపరుద్దాం. దేవుడు అటువంటి కృప మనకు ఎప్పుడు ఎల్లప్పుడూ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.